వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటున్నారు మాజీ సీఎం జగన్. ప్రతిపక్ష హోదాపై స్పీకర్కు జగన్ లేఖ రాశారు. మరోవైపు కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. తనను జైల్లో పెట్టారు, మర్చిపోతానంటూ ఫైర్ అయ్యారు. జగన్ గత పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ లేఖలో అర్థముందా? ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోందా? సీఎం వర్సెస్ మాజీ సీఎం, ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ అటు దేశంలో కానీ ఇక ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ అసెంబ్లీ వ్యవహారాలు, లోక్సభ వ్యవహారాలకు సంబంధించిన చర్చ ఎక్కువగా సాగుతోంది. 48 ఏళ్ల తర్వాత లోక్సభలో స్పీకర్కి సంబంధించి ఎన్నిక జరుగుతున్న వాతావరణం క్రియేట్ అయిన పరిస్థితి ఒకటైతే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. మీరేం చెప్తారు సార్? అంటే ఒక ఎన్నికల ఫలితాల్లో కానీ రెండో అతిపెద్ద పార్టీకి అంటే ఎన్ని సీట్లు వచ్చినా, అంటే ప్రతిపక్ష హోదాకి సరిపడిన సీట్లు వచ్చినా రాకపోయినా, ఏ పార్టీకి అయితే అధికంగా సీట్లు వస్తాయి, ఏ పార్టీ అయితే రెండో స్థానంలో ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న దాంట్లో అర్థం ఉందా? మీరేం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగటంలో తప్పు లేదు. అడగటానికి ఆయన హక్కు ఉన్నారు, ఏదైనా అడగవచ్చు. అడిగారు. ఆయన 11 ఎమ్మెల్యేలు ఉన్నారు. అది అపోజిషన్ లో నంబర్ 1 పార్టీ. మిగతా 3 పార్టీలు గవర్నమెంట్ లో ఉన్నారు. అవును, ఎవరో అపోజిషన్ ఉండాలి. అది ప్రత్యేకంగా 10% ఓట్లు ఎమ్మెల్యేలు ఉండాలి, 17-18 అనేది లేదు. స్పీకర్ రికగ్నైజ్ చేయొచ్చు గవర్నమెంట్ ఒప్పుకుంటే. అది దాంతో తప్పు లేదు. అది లాస్ట్ టైం ఢిల్లీలో వాళ్ళు చేయలేదు. 52 వచ్చినాయి, 55 ఉండాలని. ఎందుకంటే రాజకీయంగా అంత డివిజన్ అయిపోయింది. కానీ అప్పుడు ఎవరినో అన్అఫీషియల్ గా లీడర్ ఆఫ్ ద హౌస్ తప్పలేదు. ఎవరో ఉండాలి కదా అపోజిషన్ లీడర్. అపోజిషన్ లీడర్ ఎమ్మెల్యేలు అందరికీ అపోజిషన్ లీడర్ గా ఉంటాడు, అఫీషియల్ స్టేటస్ అడుగుతున్నాడు. ఓకే, అందువల్ల అది స్పీకర్ డిసైడ్ చేసుకోవాలి, ప్రభుత్వం డిసైడ్ చేసుకోవాలి. మనకి ఒక మంచి సంబంధాలు పెట్టుకుందామా, మన చెడ్డ సంబంధంతోనే స్టార్ట్ చేద్దామా? ఆయన అడిగిన హోదా ఇద్దాం, తర్వాత చూద్దాం. ఆయన సరిగ్గా లేకపోతే తీసేసేయచ్చు. ఒకసారి ఇస్తే ఇది పర్మనెంట్ శాంక్షన్ కాదు. సో ఇస్తే నేను ఎప్పుడు ఏమంటానంటే, అపోజిషన్ గవర్నమెంట్ మధ్యన మంచి సంబంధాలు ఉండాలి. భారతదేశంలో అసెంబ్లీలోనే ఎక్కడైనా అవని, ఇది వాళ్ళ సొంత ఆస్తిని కాదు ఎవరిదైనా. మోడీ గారిది కాదు, కాంగ్రెస్ ది కాదు, ఎవరు. ఆ మంచి సంబంధాలు చేయాలంటే కొంచెం గివ్ అండ్ టేక్ ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. అంటే పుల్లారావు గారు, మనం చూసాం అంటే 2014, 2019 ఈ 2 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు రాలేదు కేంద్రంలో. 2014లో 44 వచ్చాయి, 2019లో 52 వచ్చాయి. కానీ వాళ్ళు ఒక ప్రతిపక్ష గ్రూప్గా గుర్తించారు, ప్రతిపక్ష పార్టీగా గుర్తించకుండా. అక్కడ అలా చేశారంటే వాళ్ళకి చేయడానికి ఇష్టం లేకపోయింది. వాళ్ళకి కాంగ్రెస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీజేపీకి కాంగ్రెస్ కి. వాళ్ళకి ఇస్తే వాళ్ళు రాజకీయంగా తీసుకున్నారు. ఎందుకంటే అది అప్పుడు ఎవరైతే నాయకుడు అవుతారో వాళ్ళకి ఇంటర్నేషనల్ గా ఇంపార్టెన్స్ వస్తుంది అని తీసుకున్నారు. ఇక్కడ అది లేదు కదా. ఇక్కడ ఒక అపోజిషన్ లీడర్గా గుర్తిస్తే ఏమిస్తారు? ఆఫీస్ ఇస్తారు, కారు ఇస్తారు, సెక్యూరిటీ ఇస్తారు. ఆయనకి అది చేస్తే అది పొలిటికల్ గా డిసైడ్ చేసుకోవాలి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఎవరనంటే మనం ఒక స్టెప్ తీసుకున్నాం, మంచిగా ఉందాం అని ప్రజలకు చూపెడుతున్నామా, లేకపోతే ఇలాగ 5 సంవత్సరాలు ఇలాగే గొడవలు చేద్దాం, వాళ్ళ ఇష్టం. ఇది నేను అనుకుంటున్నా ఒక హ్యాండ్ షేక్ ఇవ్వటం మంచిది. తర్వాత కుదరకపోతే తీసేసుకోవచ్చు ఆ హ్యాండ్ షేక్. అంటే పుల్లారావు గారు, ఇక్కడ నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి సార్. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే మొత్తం సీట్లలో 10% సీట్లు వచ్చి ఉండాలి అనే నిబంధన ఉందన్నది రాజ్యాంగ నిపుణులు చెప్తోంది. అది ఎక్కడా లేదని నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన లేఖలో ప్రస్తావిస్తున్నారు. అది ఉంది కదా సార్? అంటే కాన్స్టిట్యూషనల్ 10% సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది కదా సార్? ఇవ్వకూడదని ఎక్కడా లేదు, ఇవ్వకూడదని లేదు. ఒక ఎమ్మెల్యే ఉండడం ఇవ్వచ్చు, లీడర్ ఆఫ్ స్టేట్. ఇవ్వకూడదని ఎక్కడా లేదు. అది స్పీకర్ ఇష్టం, అందరూ హౌస్ ఇష్టం, మెజారిటీ హౌస్ ఇష్టం. స్పీకర్ ఇష్టం అంటే మెజారిటీ మీద వెళ్తాడు, మెజారిటీ లీడర్. ఇవ్వకూడదని ఎక్కడా లేదు. ఇంటర్ప్రిటేషన్
ఓలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10% 11% కంటే ఎక్కువ మంత్రులు ఉండకూడదు అని ఆ ఫిగర్ ఏదో ఉన్నది. అవును సార్, 15% సార్. 15% మంత్రులు, మొత్తం సభ్యుల్లో 15% మాత్రమే మంత్రులు ఉండాలి. అది ఎమ్మెల్సీ ఉంటే ఇంకో శాతం కలపచ్చు. అందువల్ల అవన్నీ అది లా అయిపోయింది. ఇది కూడా లా లాంటి కన్వెన్షన్ ఉన్నది. కానీ స్పీకరు గవర్నమెంట్ అడ్వైస్ చేస్తే ఇస్తాడు, హౌస్ అడ్వైస్ చేస్తే ఇస్తాడు. మీరు ఆలోచించవలసింది ఏంటంటే మనం పీస్ఫుల్ గా వెళ్దామా, దాన్ని ఇచ్చిన వల్ల ఆయన చేసిందేం లేదు. ఆయన కొంచెం హోదా వస్తుంది, ఆయన మిగతా అందువల్ల అది నేను అనుకుంటున్నా. అది దాంట్లో అది పెద్ద వచ్చేసేదేం లేదు. ఆయనకి ఇవ్వకపోతే కూడా ఆ హోదా ఉంటుంది. ఆ పార్టీయే కదా 11 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అది ఆలోచించుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ రెండో అతిపెద్ద పార్టీగా జనసేన అవతరించింది 21 సీట్లతో. వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కినట్టే ఒక రకంగా. కానీ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, టెక్నికల్ గా దీనిపై కొంత క్లారిటీ ఇవ్వండి సార్. టెక్నికల్ గా రిజైన్ చేసి గవర్నమెంట్ నుంచి బయటకు వస్తే ఆయన అపోజిషన్ లీడర్ గా చేయొచ్చు. ఆయన అపోజిషన్ లో జాయిన్ అవి ఇంకా అపోజిషన్ అలా ఉంటారు. ఆయన పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, అది ప్రశ్నే లేదు. రిజైన్ చేసి వచ్చి మమ్మల్ని అపోజిషన్ గా రికగ్నైజ్ చేయండి అని చెప్పాలి. అది చేయదు కదా, ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు. ఇప్పుడు వచ్చినట్టయితే రాజకీయ నిర్ణయం వాళ్ళు ఏం తీసుకోవాలంటే అది బెనిఫిట్ వస్తుందా లేదా, ప్రజల దృష్టిలో ఏంటి, వీళ్ళు చేస్తున్నారు అని ఒక మంచి ఇమేజ్ వస్తుందా రాదా, అది ఉపయోగమా కాదా, లేకపోతే ఏదో తగ్గించేస్తాం ఏం చేస్తే అదే పెద్ద ఉపయోగం లేదు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చేటప్పుడు ఈ స్టేటస్ ఉన్నది లేదు పాడు ఏం పని చెయ్యవు. రైట్ సార్. అది గవర్నమెంట్ తీసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, మీ యొక్క విశ్లేషణ అందించారు 10 టీవీకి. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ సార్. రైట్. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మన పెంటపాటి పుల్లారావు గారు జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు, అంటే ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఖచ్చితంగా 10% మంది ఉన్న వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇస్తుందన్నది రాజ్యాంగంలో ఉన్నమాట వాస్తవమే. అలా అని దాన్ని రిటైన్ చేయనంత మాత్రాన వేరొకరికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని లేదు అని అంటున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. మాకు 40% ఓట్లు వచ్చాయి అన్న అంశాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఏం కాబోతుంది సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సతీష్ గారు, మొదట మీకు టీవీ ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ నేత మాదిరెడ్డి శ్రీనివాస్ గారికి నా నమస్కారాలు. నమస్తే సార్. నమస్తే. రాష్ట్రంలో అనూహ్యమైన ప్రజల తీర్పు వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పరిస్థితి వచ్చిందా లేదా ప్రజలు ఆ తీర్పు ఇచ్చారని వాళ్ళు విశ్లేషించుకోవాలి. అయితే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉండేటప్పుడు 2 ఊతకర్రలు ఉంటే తప్ప నిలబడలేవు, పార్టీ నడుపుతావా, నేను 23 ఎంపీలు 5 మంది తీసేసుకుంటే నీ ప్రతిపక్ష హోదా ఉంటుందా, అసలు ప్రతిపక్ష నేతగా ఉండగలవా, అనేక అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పృశించారు. మరి ఆ రోజు ఆయన వ్యక్తిగత కారణాలు ఇచ్చానో లేదా వ్యతిరేకతనో చేసి ఉండొచ్చు. ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రతిపక్ష హోదా అంటే ఒకరిని అడుక్కుంటే ఇచ్చేది కాదు, లేదంటే ఒకరు ఇస్తే తీసుకునేది కాదు, లేదా ఒకరు అలిగేట్ చేసే అంశం కాదు. ఈరోజు రాష్ట్రంలో మీ సేవలు మాకు వద్దని చెప్పి అడిగి తీసుకొచ్చి పెట్టారు. సరే, ఈ రోజు ప్రమాణ స్వీకారం రోజు కూడా నిబంధనలకు విరుద్ధంగానే మా పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తామంటే ఆ రోజు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కల్పించుకొని ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వండి, గౌరవం ఇవ్వండి చెప్పి ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులు ప్రమాణ స్వీకారం లేకుండా 10 నిమిషాలు వెళ్ళిపోయారు. మరుసటి రోజు స్పీకర్ ఎన్నిక. జనరల్ గా సభా సాంప్రదాయాలు ఏంటంటే ఎవరైనా సరే ఉండి స్పీకర్ ని సీట్ మీద కూర్చోబెట్టాలి, వారికి గౌరవం ఇవ్వాలని పద్ధతి. 2 స్పీకర్ అయిన తర్వాత ఆయన ఏ పార్టీ వ్యక్తి కూడా కాదు, ఆయన టోటల్ గా ప్రభుత్వం నడిపే వ్యక్తిగా ఉండాలి, సభాధ్యక్షుడిగా రాష్ట్ర శాసనసభ అధ్యక్షుడిగా ఉంటాడు. అయితే అదే స్పీకరు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో బ్లాక్ కార్డ్స్ తీసేస్తే చంద్రబాబు నాయుడు ఫినిష్ అన్నాడు, మా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే యూస్లెస్ ఫిలో అన్నారు. మరి ఆ పదవికే కలంకాన్ని తెచ్చిన స్పీకర్ మరి ఆ విధంగా బిహేవ్ చేసినప్పుడు కూడా మేము భరించాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నాకెందుకో 2-3 అనుమానాలతో అడుగుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారా, లేదంటే పులివెందుల ప్రజల ఆశల ప్రకారం వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడతారా? ఇప్పుడు మన పుల్లారావు గారు చెప్పినట్టు వినడానికి పెద్ద చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష హోదా
10% ఉంటే ఇస్తారు అని. అది రాజ్యాంగంలో ఎక్కడా లేదు సార్, అలాగే కాన్స్టిట్యూషన్ లో అలా కూడా లేదు. అయితే శాసనసభ రూల్స్ లో పెట్టారు 52C పబ్లిక్ సి లో ఉంది చూడండి, 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసనసభ రూల్స్ లో పెట్టారు. మరి విశేషణార్హత అధికారాలు కలిగిన స్పీకరు గతంలో 1984 లో ఉపేంద్ర గారికి తెలుగుదేశం పార్టీ తరఫున 30 మంది ఎంపీలు వస్తే ఆయనకి ఇచ్చారు, కానీ ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు కాదు, రాజ్యసభ సభ్యుడు. అలాగే దాన్ని కూడా మాజీ సీఎం తన లేఖలో ప్రస్తావిస్తున్నారు. అప్పుడు పర్వతనేని ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు. అలాగే 94లో అప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా మ్యాసివ్ విక్టరీ సాధించింది ఎన్టీ రామారావు నేతృత్వంలో. అప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లే వచ్చాయి, అంటే ప్రతిపక్ష హోదాకు దక్కాల్సిన సీట్లు రాలేదు. అప్పుడు పీజేఆర్ను కూడా ప్రతిపక్ష నేతగా హోదా ఇచ్చారన్నది మాజీ సీఎం తన లేఖలో పేర్కొంటుంది. అదే సార్, అదే పీజీఆర్కి ఇచ్చారు, నాకు తెలిసి ఆ విషయం కూడా. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష హోదా నేను అనుకుంటే రాదన్న ముఖ్యమంత్రి గారి ప్రతిపక్ష హోదా ఉందా లేదని ఇప్పుడు ఆలోచించాలి. అయితే విశిష్టనార్హత కలిగిన స్పీకర్ గారు ఇవ్వచ్చు ఇవ్వకపోతే ఆయన దాని పరిధిలో ఉంది. గతంలో స్పీకర్ ఏ విధంగా వివరించాడు, ఇప్పుడే స్పీకర్ ఏ వివరిస్తున్నాడు పైన మా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన స్పీకర్ గారు ఒక మాట అన్నారు. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అధిక పార్లమెంట్ వస్తే మీకు స్వాగతిస్తామని. మేమే వ్యతిరేకంగా మాట్లాడలేదు, వ్యక్తిగత చేయట్లేదు. ఆయన నిరూపించుకోవాలి, వచ్చి శాసనసభకు వచ్చి నిర్ణయాత్మకమైన సూచనలు ప్రభుత్వానికి ఇచ్చి నిజంగా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలకు దోహదం చేస్తానని చెప్పాలి. వారు చెప్పకుండా ఆయన వెళ్ళిపోతున్నాడంటే ప్రతిపక్ష హోదా. మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు, రైట్. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు దీనిపై క్లారిటీ ఇవ్వండి సార్. అంటే ప్రతిపక్ష హోదా కావాలని మీ పార్టీ అధినేత మాజీ సీఎం శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు. లేఖ రాసే హక్కు ఆయనకు ఉంది ఒక అసెంబ్లీ శాసనసభ్యుడిగా, అలాగే 11 మంది సభ్యులు వచ్చిన నేతగా అని పెంటపాటి పుల్లారావు గారు లాంటి జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. అది రెండోది. మూడోది అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నారు, ఇవ్వకపోతే అసెంబ్లీకి రాకూడదని దీన్ని ఒక కారణంగా చూపబోతున్నారు అన్నది జరుగుతున్న చర్చ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అది రేజ్ చేస్తోంది. దీనిపై మీ సమాధానం ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు, పెద్దలు పెంటపాటి పుల్లారావు గారికి, మిత్రులు శ్రీనివాస్ చౌదరి గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ 100% కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా చట్టాన్ని తెలుసుకోకుండా ఏదో చిత్తశుద్ధి లేకుండా రాయలేదు. ఇప్పుడు స్పీకర్ గా ఎన్నికైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓడాడు గాని చావలేదు, చచ్చేదాకా కొట్టాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావిస్తూ దానికి సంబంధించినటువంటి ఆ వీడియోకి సంబంధించిన లింక్ ను కూడా ప్రస్తావించారు. ఇక్కడ ఏంటంటే ఆ యొక్క పరిస్థితి మొదటి రోజునే చూపించారు, వాళ్ళు శాసనసభలోనే చూపించారు. శాసనసభ సభా సాంప్రదాయం ఏంటంటే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించటం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి శాసనసభలోని అనుసరించేటటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘిస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలని చెప్పేసి ముఖ్యమంత్రి తర్వాత మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించి ఆ మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచారు. అంటే అక్కడ ఎలా సాంప్రదాయ ఉల్లంఘన జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా సార్, ఓకే, లేఖలో ప్రస్తావించిన అంశాలపై మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు టీడీపీ రేజ్ చేస్తున్న ఒక పాయింట్ ఏంటంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాకుండా ఉండటానికి ఒక సాగుగా చూపబోతున్నారు. ఇదే అసలు స్ట్రాటజీ, ఇది టీడీపీ చేస్తున్నారు. సార్, అక్కడికే వస్తున్నా. ఇక్కడ ప్రతిపక్ష హోదా వాళ్ళు దయాదాక్షిణ్యాలతో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పార్లమెంటు విధానం వేరు, ఆంధ్రప్రదేశ్ విధానం వేరు. ఆంధ్రప్రదేశ్ లో స్పెసిఫిక్ లా ఉంది. స్పెసిఫిక్ లా మీరు ఆ లెటర్ ని క్షుణ్ణంగా చూడండి. ఆ లెటర్ లో కూడా ఆ లాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి స్పెసిఫిక్ లా ఏంటంటే ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షన్స్ అండ్ ప్రివెన్షన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ ప్రకారం 12B ఏదైతే 10% ఓట్స్ తో పని లేదు, అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వాళ్ళు సంఖ్యాపరంగా వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే అధికార పార్టీ కూటమిగా పోటీ చేసిన వాళ్ళు కాకుండా
అధికారంలోకి వచ్చిన వారికి వ్యతిరేకంగా పోటీ చేసిన వారికి ప్రతిపక్ష స్థానం ఇవ్వాల్సిందే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏపీ పేమెంట్ ఆఫ్ సాలరీస్, పెన్షనర్స్ అండ్ ప్రివెన్షన్స్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్, దాంట్లో 12B రూల్ 12B లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల క్షేత్రంలో పోటీ చేసినటువంటి వ్యక్తికి నంబర్ తో సంబంధం లేకుండా ఇవ్వాల్సిందే. ఈ సందర్భంగానే ఇచ్చినటువంటి ఉదాహరణలు కూడా ప్రధానమైనటువంటి పార్లమెంట్ కు సంబంధించిన ఉదాహరణని మనం పక్కన పెడితే, ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది సభ్యులు ఉన్నటువంటి అసెంబ్లీలో 3 మాత్రమే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎన్నికయ్యారు. ఆ 3లో ఒక్కరికి మరి అసెంబ్లీ నేతగా, ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1994 ఎన్నికల్లో 8.84% మాత్రమే, 226 టీడీపీకి వచ్చినాయి, సిపిఐకి 15 వచ్చినాయి, సిపిఎం కి 16 వచ్చినాయి, కాంగ్రెస్ కి 26 మాత్రమే వచ్చినాయి, ఎంఐఎం కి 7-8 వచ్చినాయి. మరి ఈ రకంగా ఉన్నప్పుడు అంటే మాదిరెడ్డి శ్రీనివాస్ గారు 94 అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి 94లో పీజేఆర్కి ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇచ్చారా, లేకుంటే సిఎల్పి ఇచ్చారు, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ అంటే కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా మాత్రమే గుర్తించారని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు, కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా మాత్రమే గుర్తించారు, ఆయన ప్రతిపక్ష నేతగా గుర్తించలేదు పీజేఆర్. లేదండి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇచ్చారు ఆయనకి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇచ్చారు. ఆ ర్యాంక్ ను కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే పర్వతనేని ఉపేంద్ర ఇన్సిడెంట్ కూడా లేఖలో ప్రస్తావించారు. బట్ పర్వతనేని ఉపేంద్ర అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అని ఒక మాట చెప్పనండి, ఇది ప్రజాస్వామ్య స్పిరిట్. ఇక్కడ ప్రతిపక్షానికి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి అనేది కూడా లెక్కలోకి తీసుకోవాలి. 40% ఓట్లు వచ్చినటువంటి ప్రజల తరపున వాణి వినిపించడానికి అధికార పక్ష నేత ఏదైతే శాసనసభ నాయకుడు ముఖ్యమంత్రి అయితే, ప్రతిపక్ష నేతని షాడో ముఖ్యమంత్రి అంటారు రాజ్యాంగం ప్రకారం. షాడో ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే, లేదా ముఖ్యమంత్రి గారికి విలువైనటువంటి సూచనలు ఇవ్వటానికి ముఖ్యమంత్రి స్థాయిలో మరొక వ్యక్తి సూచనలు చేయాలి, అతనిదే విపక్ష నేత అంటారు. ఆ విపక్ష నేత అనేది ఉండాల్సినటువంటి అవసరం డెమోక్రసీలో అవసరం ఉంది. ఉండాలని లేదు, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఢిల్లీలో 3 సీట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీకి కూడా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారు, అలాగే పీజేఆర్కి ఇచ్చారు, గతంలో పర్వతనేని ఉపేంద్రకి ఇచ్చారు. ఇవి ఎగ్జాంపుల్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది. మీ నిర్ణయం ఏమై ఉండొచ్చు? పార్లమెంట్ లో 10 ఏళ్లుగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడరే, ప్రతిపక్ష హోదా ఇవ్వాల. మీరు కావాలంటే చూడండి, అది స్పీకర్ విశిష్టన అధికారాలకు సంబంధించినవి. కాకపోతే అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారంటే అప్పుడు ఇచ్చుంటారు. ఇప్పుడు స్పీకర్ ఎన్నికల్లో మీ పాత్రే లేకపోతే, స్పీకర్ ని గౌరవించకపోతే, మీరు ఒక మాట అన్నారు, స్పీకర్ గతంలో ఒక వీడియో చేశారు, చచ్చిపోలేదు కదా, చావలేదు అని. మీరు గమనించండి, నేను నిన్నటాంచి ఆ వీడియో చూసాం మేము కూడా. మీకు సంబంధించిన మీడియా వాళ్ళు కూడా మాట్లాడారు, అది మార్ఫింగ్ వీడియో. ఎవరో మాట్లాడితే అలా అన్నాడని సంబోధించాడు. అది రాజకీయ నాయకులు చేసే విమర్శలు. అప్పుడైనా రాజకీయ స్పీకర్ కాదు ఈయన, మామూలుగా ఎమ్మెల్యే ఆయన కూడా కొత్తగా ఎన్నుకున్నారు కదా. సో అప్పుడు విమర్శలు స్పీకర్ అయిన తర్వాత ఉండవు కదా. స్పీకర్ అయిన తర్వాత అదే వ్యక్తి ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ శాసనసభకు వస్తే నేను గౌరవిస్తాను. మరి దీన్ని కూడా చెప్పచ్చు కదా, ఇదే మాట. రాజకీయ విమర్శలు వేరు, కానీ పార్లమెంట్ శాసనసభకి స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన తినడానికి అవకాశం లేదు, ఏ రాజకీయ వంతపడాల్సిన అవసరం లేదు. కానీ మీలాగా స్పీకర్ మూర్ఖుల్లాగా బిహేవ్ చేయలే, చంపేస్తారు, లేపేస్తారు, యూస్లెస్ పిల్లర్స్ అని చెప్పలేదు కదా. కాబట్టి గౌరవప్రదంగా స్వాగతించాడు, రావచ్చు కదా. ఇంకో మీరు అన్నట్టే సార్, ఈ వ్యాఖ్యలు పక్కన పెడదాం. ఆయన మాజీ సీఎంగా, శాసనసభ్యుడిగా ఆయన ఒక లేఖ రాశారు, నాకు 11 మంది శాసనసభ్యులు బలం ఉంది, 40% ఓటు బ్యాంక్ వచ్చిందని. ఇప్పుడు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా? దీనిపైన మీ నిర్ణయం ఏమై ఉండొచ్చు సార్ శ్రీనివాస్ గారు? సార్, రాజ్యాంగం ప్రకారం కన్సిడర్ చేయరు. రాష్ట్ర శాసనసభ ప్రకారం రూల్స్ ప్రకారం 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా అని చెప్పి పార్లమెంట్ శాసనసభ రూల్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి.
ఇంకా మూడో విషయం ఏంటంటే మాకు హ్యాపీ ఆయన వస్తే, ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రతిపక్ష నాయకుడికి వస్తాడా, ఎమ్మెల్యేకి వస్తాడా, పులివెందుల ఎమ్మెల్యేకి వస్తాడా మేము అడదలుచుకోలేదు, కానీ ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రతిపక్షంగా ఉంటాడా లేదంటే వైఎస్ఆర్సీపీ నేతగా నిర్ణయాత్మక సూత్రాలు ఇస్తాడు, ఆయన పైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. మేము ఇవ్వనే కోరుతున్నాం. ప్రతిపక్ష మాకు ఇంకో అనుమానం కూడా ఉంది. ఈ ప్రతిపక్ష హోదాతో చూసుకొని ఆయన కేసులు ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళు పోలా, ఎన్ఐఏ కేసు కానీ ఈడీ కేసులు ఇవన్నీ. ఇంకో విషయం కూడా ముందు చెప్దలుచుకున్నా, నిన్ననే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని మిథున్ రెడ్డి గాని బీజేపీలో కలిసిపోతా అని చెప్పి నేను చర్చ జరిగాయి. ఇంకో విషయం కూడా ఉంది, డీకే శివకుమార్ తో కూర్చొని వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ కలిపేస్తా అని చెప్పి నేను కర్ణాటక ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఇంకో విషయం కూడా ఉంది, 4 ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవుతారు, 2 ఎమ్మెల్యేలు. సార్ మీరు చెప్తున్న వాటికి ఇప్పటికీ సంబంధించి అధికారికంగా ఏవి రూఢి అవ్వట్లేదు. ఒకటే నిమిషం, ఇన్ని అనుమానాలు ఉండేటప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తే మీ వాళ్ళు ఇలా వెళ్ళిపోతే ప్రజలు ఏమనుకుంటారు? నీకు అవసరం లేదు రాష్ట్రానికి మీ సేవలు. కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడు బీజేపీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి అయితే కామెంట్ చేశారు, ఒక 2 ఎంపీలు 4 ఎమ్మెల్యేలు బీజేపీలో రావాలనుకుంటున్నారని. మళ్ళీ మీరు కూడా అదే కామెంట్ చేశారు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్ను కలిశారు, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న దానిపైన ఎక్కడ ఒక క్లారిటీ లేదు. అది ఒక ప్రస్తుతానికి అది గాలి వార్తగానే కనిపిస్తుంది. కానీ శివకుమార్ కలిసి స్పీకర్ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకు మద్దతు తెలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదు. ఆయన ఎవరు అంటే గతంలో నేను ఒక సింగల్ గా వస్తాను, సింహంగా ఉంటాను చెప్పిన వ్యక్తి ఇది బీజేపీలో కట్టడానికి సిద్ధమైపోయాడంటే, కాంగ్రెస్ కట్టడానికి సిద్ధమైపోయాడంటే ఇంకా ఆయన ఏమనేది మీరు చెప్పాలి. రెండో విషయం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలి. రాష్ట్ర నేతగా ఆయన పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కాపాడుకొని శాసనసభలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గొంతు వినిపించాలి కదా. నేను రాను, ఇంకా నాకు తెలిసి ఆ లేఖలు చూడండి, మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాననే విధంగా అర్థంగా ఉంది. 2, నాకు గతంలో ఏదో అన్నారు, స్పీకర్ అన్నారు, నా చిన్నపిల్లల స్ట్రీట్ అంటే ఇవన్నీ కూడా గొంతెమ్మ కోరికలు. శాసనసభ రాకుండా వెళ్ళిపోవడానికి చేసిన ప్రయత్నమైన భాగంగా అడుగుదాం. మాదిరెడ్డి శ్రీనివాస్ గారు అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ప్రతిపక్ష హోదా ఎలాగో రాదు కాబట్టి, ఇవ్వలేదు కాబట్టి నేను రాను, వచ్చి ఏం మాట్లాడతానని ఒక సాకుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చూపించుకోబోతున్నారు అంటున్నారు శ్రీనివాస్ గారు. ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరేం చేస్తారు? వాళ్ళ విచక్షణ, వాళ్ళ వెండెట్ట పాలిటిక్స్. ఎందుకంటే అతను వెళ్ళాడు సార్, ఏది కుప్పం వెళ్ళారు. కుప్పం వెళ్ళి ఏం చెప్పారు, 53 రోజులు జైల్లో పెడతారని అన్నాడు. అంటే 75 సంవత్సరాల మర్చిపోతానా, నన్ను జైల్లో పెట్టారు ఆ కారణంగా నేను మర్చిపోతానని ఒక కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు నిన్న కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి. అదే సార్ 53 ఏళ్ల 75 ఏళ్ల వయసు వచ్చినా గానీ వెండెట్ట పాలిటిక్స్ మాత్రం మానలేదు ఆయన. ఈ రాష్ట్రంలో వేలాది అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వేలాది అక్రమ నిర్మాణాల మీద ఆయనకు చూపు పడలేదు. కేవలం వైఎస్ఆర్సీపీ కట్టుకున్నటువంటి ఏదైతే పార్టీ ఆఫీసుల మీద ఆయనకు చూపు పడింది. శ్రీనివాస్ గారు, గత 2-3 రోజులుగా మాట్లాడుతున్నాను. నేను అడిగిన స్ట్రైట్కి వచ్చాను. ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, మీరు అడుగుతున్నారు ఇవ్వడం కుదరదు అని చెప్తున్నారు, ఒకవేళ మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, గుర్తించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? నేను చెప్తున్నది అదే సార్, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? 40% ఓట్లు వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ప్రజాస్వామికంగా ఉన్నారు, డెమోక్రటిక్ స్పిరిట్ ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు. డెమోక్రటిక్ స్పిరిట్ ని దెబ్బతీస్తున్నారు. ప్రతిపక్ష పాత్రను పోషించనివ్వటం లేదు అనే విషయం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం. రారు అని మీరెందుకంటారు? రానని నేను రాను అని నేనే విష్ చేయట్లేదు. ఏమంటా తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే, ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ఎలాగో రాదు కాబట్టి దీన్ని సాగ్గా చూపించి అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తారు. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ. అదే టీడీపీ చేస్తున్నటువంటి ఆరోపణ గురించే నేను ప్రస్తావిస్తున్నాను సతీష్ గారు. మీరన్నారని నేను అంటలా. వాళ్ళు చేసేటటువంటి ఆరోపణ ఆయన రాను అని చెప్పలేదు. వచ్చే సుహృత్ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేయండి. ఆయన ఏమన్నాడు, ఒక సభ్యుడు అన్నాడు, ఆయన పేరు కూడా ఆయన మర్చిపోయి తత్త అంట మాట్లాడాడు. జగన్మోహన్, మీరు జగన్ అనే కూడా ప్రస్తావించారు కదా ఆయన్ని. రెడ్డి అనే మాట
ఫ్లోలో ఆగింది. తర్వాత రెడ్డి అని ప్రస్తావించారు. దాన్ని కూడా గేలి చేస్తూ ప్రస్తావిస్తూ మాట్లాడాడు రఘురామకృష్ణరాజు. మాట్లాడటానికి కూడా తత్తరపడ్డాడు. అసెంబ్లీకి ఇంకేం వస్తాడు? ఈ భాషలన్నీ ఆయన మేము చూడలేదా? మేమేం చెప్పాము ఆయనకి, మర్యాద గురించి ప్రస్తావన చేయండి, మర్యాద ఇవ్వాల్సినటువంటి మనకు హక్కు ఉంది. ఈ యొక్క యాక్ట్ ను కూడా మేము వారికి తెలియజేశాం, వారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక్క ఈ స్పెసిఫిక్ లా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వస్తామని చెప్తున్నారు, అంతే కదా సార్? ఖచ్చితంగా వస్తాము. ప్రజల పక్షాన పోరాడతాము. శ్రీనివాస్ గారు, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మేము కోరుతున్నాము, దుర్మార్గమైనటువంటి సరైన సభా సాంప్రదాయం, ఇవ్వకపోయినా కూడా మేము వస్తాము, ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తుతామని మాదిరెడ్డి శ్రీనివాస్ గారు అంటున్నారు. సార్, మేము ఒక్క మాట ముగిస్తాను. గత ప్రభుత్వంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవర్తించదు, ఆయనకి ఎటువంటి నష్టం కలిగించదు. మా స్పీకరే హామీ ఇచ్చారు, మేము ఆయన వస్తే స్వాగతిస్తాం, గౌరవిస్తామని. ఎటువంటి అనుమానం అక్కర్లేదు. వాళ్ళు కుట్రపూరిత చర్యలతో లేదా డొంక తిరుగుడు మాటలతో శాసనసభకు రాకుండా ఎగ్గొట్టాలనే కారణాలు చూపిస్తే మేమేం చేయలేము. అది ప్రజలు తీర్పుని వాళ్ళు వ్యతిరేకించినట్టే. మళ్ళా కూడా ప్రతిపక్ష నాయకుడుగా కాకుండా ఒక వైఎస్ఆర్ విపక్షానికి వచ్చి ప్రతిపక్ష హోదా కూడా నాకు ఉంది అని చెప్పి ప్రజలను మెప్పించి అటువంటి నిర్ణయాత్మక సూచనలు ఇస్తే ప్రజలే ఆమోదిస్తారు వారిని. దాని స్పీకర్ చెప్పనక్కర్లేదు. గతంలో 2 సీట్లు ఉన్న బీజేపీ కూడా ఢిల్లీలో పోరాడారు. మీరు 11 సీట్లు ఉన్నాయి కదా. నేనైతే మీ ద్వారా 10 టీవీ ద్వారా రిక్వెస్ట్ ఏదంటే 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు రండి, మీ గౌరవానికి ఏ పంగాలు ఇబ్బంది కలగదు, మిమ్మల్ని స్వాగతిస్తారు, గౌరవిస్తారు. ప్రజా సమస్యలపై మాట్లాడండి. నేను అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి 1 గంట కాదు 1.5 గంట కూడా మాట్లాడమని చెప్పండి. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడతాడు, ఎలా మాట్లాడచ్చు చూద్దాం. మాకు కూడా కుతూహలం ఉంది కాబట్టి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం, గౌరవిస్తున్నాం. శ్రీనివాస్ గారు మాదిరెడ్డి శ్రీనివాస్ గారు మరో అంశాన్ని ప్రస్తావించారు. నేను మర్చిపోతాను అంటూ, గతంలో జైల్లో పెట్టాను, నేను మర్చిపోతానంటూ వెండేటా పాలిటిక్స్ కి టీడీపీ తెరలేపుతోంది. నిన్న కుప్పంలో ముఖ్యమంత్రి అలా ఎలా మాట్లాడతారని వైసీపీ అంటుంది. సార్, ఇక్కడ ఒక మాట, రాజకీయం సర్వసాధారణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాబు గారిని చుత్తబాగతో కాల్చండి, ఇప్పుడు అయ్యండి, కళ్ళతో కొట్టండి, ఎన్నో మాటలు అంటారు. ప్రజాశాస్త్రంలో మాట్లాడిన మాటలు. శాసనసభలో మేము గౌరవించాం కదా. ఆయన మొత్తం ముందుకు వస్తే కూడా వేరే వెనక దుర్దారిని వచ్చినా కూడా ఆపి అందరినీ లోపల దాకా పంపించి ఆయనకి ప్రమాణ స్వీకారం చేయించి మేమే ఇబ్బంది పెట్టలేదే, గౌరవించాం. స్పష్టంగా వారికి ముందు ఆల్ఫాబెట్ ప్రకారం లేకుండా సభా మర్యాద విరుద్ధంగా ప్రమాణ స్వీకారం చేయించాం. ఇంతకన్నా గౌరవం ఏమి కాదు చెప్పండి. మేము స్వాగతిస్తాం, గౌరవిస్తాం. స్పీకర్ అసెంబ్లీ అధ్యక్షుడే మాట్లాడుతూ ఉంటే ఇంక మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేస్తే మీరు శాసనసభ కొట్టాలని ప్లాన్ లో ఉన్నారని అడుగుతారా మిమ్మల్ని. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో అటు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు. కొన్ని ఎగ్జాంపుల్స్ని ప్రస్తావిస్తున్నారు. అయితే ప్రస్తావిస్తున్న ఎగ్జాంపుల్ సంబంధించి పర్వతనేని ఉపేంద్ర 1944 రాజ్యసభ సభ్యుడని కొందరు ప్రస్తావిస్తున్నారు. అలాగే పి జనార్దన్ రెడ్డి 94లో కాంగ్రెస్కి 26 సీట్లు మాత్రమే వచ్చాయి, ప్రతిపక్ష హోదా దక్కలేదు. బట్ పి జనార్దన్ రెడ్డికి అప్పుడు కేవలం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా మాత్రమే గుర్తించారని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఈ 10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ 10% లేకపోయినంత మాత్రాన ఇవ్వకూడదని లేదన్న అంశాన్ని పెంటపాటి పుల్లారావు గారు లాంటి విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైనా కొంత టసిల్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు రాజకీయంగా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు, ఎలాగో రాదు కాబట్టి ఈ సాగ్గా చూపించి అసెంబ్లీకి రాకుండా ఉండడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తుగడని అధికార తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు అటు లోక్సభలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న 48 ఏళ్ల తర్వాత మళ్ళీ స్పీకర్ సంబంధించి ఎన్నిక జరుగుతోంది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా దక్కిన నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకున్న డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఏదైనా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అలాగే పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించి అయితే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు ఢిల్లీలో మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది. మరి కాన్స్టిట్యూషనల్లీ దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏంటి, ఏ ప్రొవిజన్స్ని ఏ విధంగా ఎవరు లీనియస్గా వాడుకుంటున్నారని తెలియాలంటే మనం కొద్ది గంటలు ఆగాల్సిందే. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.